పాస్ని మార్చలేం, కానీ మన ఫ్యూచర్ ఇంకా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం చేసే డిసిజన్స్ మన లైఫ్ని బిల్డ్ చేస్తాయి. సో ఫోకస్ ఆన్ బిల్డింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఒక స్మాల్ డౌట్, స్ట్రింగ్ యూజ్ చేయాలా లేక స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేయాలా? కన్ఫ్యూజనా? సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, స్ట్రింగ్ ఇమ్యూటబుల్, అంటే ఒకసారి క్రియేట్ అయ్యాక డైరెక్ట్గా చేంజ్ చేయలేం. ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్ ఈక్వల్స్ అర్జున్, నేమ్ ఈక్వల్స్ నేమ్ ప్లస్ కుమార్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ చేంజ్ కాదు, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, కాబట్టి మెమరీ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, స్ట్రింగ్ బిల్డర్. ఇది మ్యూటబుల్, అంటే సేమ్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు. అపెండ్ యూజ్ చేసి ఈజీగా మాడిఫై చేయొచ్చు, కాబట్టి ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ ఇమ్యూటబుల్, చేంజెస్కి స్లో. స్ట్రింగ్ బిల్డర్ మ్యూటబుల్, చేంజెస్కి ఫాస్ట్. ఫైనల్ రూల్, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉంటే స్ట్రింగ్ బిల్డర్ బెస్ట్. ఇప్పుడు క్లియర్ అయిందా? డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఫాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్, కలిసి మన ఐటీ కెరియర్ బిల్డ్ చేసుకుందాం.